ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, ఆయన పాదాల బట్టి ఆరాధించడానికి విచ్చేసిన దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యేసు ప్రభువారు చాలా ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాలు ఆవగింజతో మొదలు పెడితే సముద్రంలో ఎత్తివేయబడే కొండను దృష్టిలో పెట్టుకుని ఎన్నో విషయాలు నేర్పుతూ వచ్చారు. మత్తయి 25వ అధ్యాయంలో తలాంతులు కలిగిన వ్యక్తుల గురించి రాయబడ్డాయి. యజమాని వెడుతూ కొంతమందిని పిలిచి తలాంతులు ఇచ్చి, మీరు నా నిమిత్తం తలాంతులు వాడండి, వ్యాపారం చెయ్యండి, వీటిని వినియోగించండి, మరలా తిరిగి నేను వస్తాను, నాకు లెక్క చెప్పండి అంటూ వాళ్ళందరికీ తలాంతులు ఆయన పంచి వెళ్ళాడు. 10 ఇచ్చినా, 5 ఇచ్చినా, 3 ఇచ్చినా, 2 ఇచ్చినా, 1 ఇచ్చినా అందరికీ తలాంతులు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత కొంతకాలం అయ్యాక వీళ్ళంతా తలాంతులను వాడుకున్నవాళ్ళు, తలాంతులను వినియోగించిన వారు, తలాంతుల చేత వ్యాపారం చేసిన వాళ్ళు, నా యజమాని వస్తాడు, నాకిచ్చిన ఈ సొమ్మును నేను రెట్టింపు చేసి ఆయనకు అప్పగించాలి, నన్ను నమ్మి ఈ పని అప్పగించాడుగా, నన్ను నమ్మి తలాంతు నాకు ఇచ్చాడుగా, ఈ విషయంలో నేను నమ్మకంగా ఉండాలి అని వాళ్ళంతా ప్రయాసపడడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆలోచన ఒక్కటేనండి, ఏమిటో తెలుసా? నా యజమానికి లెక్క చెప్పాలి, అంటే నాకు ఇచ్చిన దానిని నేను సద్వినియోగం చేశాను, నాకు ఇచ్చిన దానంతను వ్యాపారంలో పెట్టాను, నాకు ఇచ్చిన సొమ్మును సవ్యమైన రీతిలో వినియోగించాను, నా యజమాని వచ్చేటప్పుడు నేను అప్పగించే ఈ లెక్క ఆయనకి సంతోషం కలుగ చేయాలి అని ఒకే ఆశతో వాళ్ళంతా ప్రయాసపడ్డారు. నిన్ను ప్రేమించిన వాడే నన్ను ప్రేమించాడు, మనందరినీ ఆయన లోకానికి పంపి మార్గం చెరిపివేసుకుంటే రక్తం ద్వారా కడిగి, మనం దూరస్థులమైతే కౌగుల ద్వారా కౌగలించుకొని, మనం ఆయన విరోధులుగా ఉంటే అడ్డుగోడను పడగొట్టి ఆయన హక్కును చేర్చుకొని వీరు నా సొత్తు అంటూ ముచ్చటగా చెప్పి సాతానికి సవాలు చేశారు, ఇది నా సంఘం అని. పరలోక దేవుని దూతలు సంబరపడేట్టుగా నన్ను నిన్ను మనందరినీ సహవాసంలో చేర్చాడు. చేర్చినాక కొన్ని పనులు అప్పగించి వెళ్ళిపోయాడు. అది తలాంతు అనండి, సొమ్ము అనండి, సమయం అనండి, ఏదైనా కానీ ఇచ్చాడు. ఇచ్చినాక వెళ్ళి మళ్ళా వస్తాను అంటున్నాడు. అంటే ప్రభు మనకిచ్చిన దానిని లెక్క చూస్తాడనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం గమనించాల్సింది, సంఘంలో 2 గుంపుల వాళ్ళు ఉంటారు. ఒక గుంపు వాళ్ళు ప్రభువుకు లెక్క అప్పచెప్పడానికి ఖచ్చితంగా ఉంటారు. రెండో గుంపు వాళ్ళు ఏమిటో తెలుసా? దేవునికి లెక్క అప్పగించేటప్పుడు, అయ్యా సంతోషంతో ఈ పని చేశామయ్యా, నష్టపోకుండా ప్రయాసపడ్డామయ్యా, నీ తలాంతులకు రెట్టింపు ఫలితం ముట్ట చెప్పాలని కంటికి నిద్రమానాం, ఎక్కడా నష్టపోకుండా జాగ్రత్తగా ఉన్నాం, ఇది ఈ విధంగా ప్రయాసపడితే ఎంత అయ్యింది అని అప్పగిస్తే ఆయన పడే సంబరం ఏటో మనకు అర్థమవుతుందిగా. రెండో గుంపు వాళ్ళు ఆయనకు సంతోషం కలుగు చేసే వ్యాపారం చేశారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి సంతోషకరమైన లెక్క చెప్పారు, వీళ్ళు కూడా లెక్క చెప్పారు. ఉపమానంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, లెక్క చెప్పే గుంపు వేరు, సంతోషపరుస్తూ లెక్క చెప్పే గుంపు వేరు. ఈ రోజున సేవకుడుగా కోరుకునేది ఏమిటో తెలుసా? మీరు లెక్క చెప్పడంలో నా పని అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. ఆయనకు లెక్క చెప్పేటప్పుడట
ఆయన సంతోషపడేటట్టుగా మీరు ప్రవర్తించినట్టుగా, ప్రయాసపడినట్లుగా, మీరు ఆనందపడినట్లుగా, నష్టపడినట్లుగా ఏమైనా కానీ ఆయనకు ఆనందం కలగాలి. ఇందులో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, దేవుని దగ్గర ఒక తలాంతు పొందితే, లేదు కొంత పైకం పొందితే, దాన్ని నీవు ఖర్చు పెట్టే విషయంలో 2 ఆలోచనలు నీకు కలగాలి. ఒకటి, నా యజమాని గనుక నేను నమ్మకంగా ఉండాలి. రెండో మాట ఏమిటో తెలుసా, ఇచ్చిన వాణ్ణి నన్ను చూసినప్పుడు సంబరంగా ఉండి నన్ను అంగీకరించాలి. మరి ఈ మాట ఎన్నిసార్లు మనం విన్నాం? చాలాసార్లు మనం ఆయన సంతోషపరిచే పరిచర్య చేయట్లా. 10 తలాంతులు గొప్ప కాదు, ఒకడు 5 పెట్టాడు, ఒకడు 2 సంపాదించాడు. కానీ ఆయన ఆలోచించేది ఏమిటంటే, వీళ్ళని గురించి ఒక చక్కని మాట చెప్పాడు. ఏమని? ఈ కొంచెములో 23వ వాక్యం చదవండి. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా. బలా మొదటి మాట. రెండవది నమ్మకమైన వాడా. తర్వాత మంచి దాసుడా. తర్వాతే బలా. ఈ మాట అందరిని అనలేదు. కొంతమందిని చూసినప్పుడు, అబ్బా ఏం చేసావురా, భలే నమ్మకస్తుడురా, భలే అనే మాట, బల అన్న మాట సాధారణ వ్యక్తులకు వాడరు. ఇప్పుడు తలాంతు పుచ్చుకున్న వాని గురించి ఆయన హృదయం ఎంత ఉప్పొంగింది. వీళ్ళు 10కి 10 సంపాదించారు, కానీ అది తీసుకునేటప్పుడు ఆయన సంతోషాన్ని వెళ్ళగక్కాడు. నాది నాకు అప్పగిచ్చారా, మరొక 10 సంపాదించారా, చాలా సంతోషం, బాగా పనిచేశారు అనలా, బడా అనే మాట వాడారు. ఈ రోజున ఓ సేవకుడిగా కోరుకుంటున్నా, నా సేవలోనైనా, నా తోటి సేవకులలో సేవలోనైనా, ఈ పరిచయలో ఉన్న వ్యక్తులైనా, సంఘంలో ఉన్న సభ్యులైనా, మీరు అప్పగించిన పని ఈ 80 ఏళ్ళలో 60 ఏళ్ళలో ప్రయాసపడి ప్రభు కొరకు పరిగెత్తారుగా. అది ఏ పనైనా కానీ, ప్రార్థించే పనే కానీ, ఫలించే పనే కానీ, నాటే పనే కానీ, విస్తరించే పనే కానీ, శ్రమపడే పనే కానీ, దేవుని కొరకు ఖర్చు అయిపోయి మైనుపొత్తులాగా కరిగిపోయే పనే కానీ, అది ఏ పనైనా దేవుడు నీకు ఇచ్చాక నువ్వు కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఇతను పడిన ప్రయాసం ఏమిటంటే, నా దేవుని సంతోషపరచాలి. మరొక్క మాట చెప్పనా, మనకుండే నైజం ఏమిటో తెలుసా? ఇంత కష్టపడతా నాకెంత ముడుతుంది, ఇంత కష్టపడ్డా నాకేమైనా ముట్టిందా, ఇంత కష్టపడ్డా నాకేమైనా దక్కుద్దా, మన లెక్క. కానీ ఈ తలాంతలు తీసుకున్న వాళ్ళు అన్నమాట ఏంటంటే, నాకేం ముడుతుందని నేను అనుకోను, నాకెంత లాభం కలుగుతుంది అనుకోను, ఇన్ని వేల మంది ఉంటే నాకే ఈ పని అప్పగించాడుగా, నాకే ఈ తలాంత అప్పగించాడుగా, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఆయనను సంతోషపరచాలి. ఆ నమ్మకత్వాన్ని చూశాడండి, ఆ ప్రయాసను చూశాడు. ఆయన మాట అనకుండా ఉండలేకపోయాడు. బడా, నీ ప్రార్థనను చూసైనా, నీ సాక్ష్యాన్ని చూసైనా, నీ నమ్మకాన్ని చూసైనా, నీ సహవాసాన్ని చూసైనా, సహోదరుని ప్రేమించడం చూసైనా, ఇతరుల కొరకు రోధించే ఆత్మ కలిగి నివసిస్తున్న నిన్ను చూసైనా, బలా అనే మాట అంటే ఎంత బాగుంటుందండి. బలా నమ్మకస్తుడా, ఆ కుటుంబం కొరకు ఎంత ప్రార్థన చేశావు, అసలు నీ ప్రార్థన ఎంత గొప్పగా ఉంది, నీ పరిచర్య ఎంత గొప్పగా ఉంది అంటే, బడా అనే మాట అనిపించుకోవాలని ఒక తపన మనకు ఉండాలి. ఇది ఎప్పుడు మొదలవుతుందో చెప్పనా? నాకేం ముడుతుంది అనే మనసు లేకపోతే దేవుని కొరకు ప్రయాసపడటానికి పూర్తిగా నిన్ను నువ్వు సమర్పించేసుకుంటావు. నాకేం మిగులుతుంది, నాకెంత అనే ఆలోచన లేదు. కానీ తను ఎంతసేపు నా దేవుని ఎలా సంతోషపరిచాను. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, 2 దీవెనలు నీకు దయచేయబోతున్నాడు. దానికి ముందు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? దీనివల్ల లాభం నేను లెక్క చూసుకోను, కానీ నా దేవుణ్ణి ఎంత సంతోషపరిచాను అనే ఆలోచనకు నీవు వచ్చి కష్టపడితే నా దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన రెట్టింపు దీవెన దయచేయగలిగిన వాడు. మరి ఎందుకని కొంతమంది కుటుంబాలు అంతంత మాత్రంగా ఉండడం, ఎందుకని కొంతమంది కుటుంబాల్లో సాధారణ జీవితం జీవించడం, కానీ బలా అనే మాట ఎందుకు అనిపించుకోలేకపోతున్నావు ప్రభు దగ్గర? ఒక క్షణం ఆగి ఆలకించండి. ప్రభు నిన్ను గురించి బలా నమ్మకమైన వాడా అనేటట్టుగా నీకు లాభాన్ని కోరుకోకుండా ప్రభు కొరకు ఎందుకు బతకూడదు? లాభం కొరకే నువ్వు సేవకు రాక్కరలేదుగా, లాభం కొరకే విశ్వాసిగా ఉండక్కరలేదుగా, లాభం కొరకే కాదుగా. నీ ఔన్నత్యం ఏమిటో తెలుసా? నన్నే నమ్మిన దేవునికి నేను ఎంత రుణపడుతున్నాను, నన్నే నమ్మిన వానికి నేను ఎంత సంతోషపరచాలి అని ఎప్పుడైతే
మానవ లెక్కలు నీకు ఉండకుండా నెమ్మదిగా దేవుని కొరకు ప్రయాసపడ్డారండి. ఆయన వెంటనే బల అనే మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు. మన దేవుడు ఎవరో తెలుసా? నీకు 80 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి ఆస్తులంతా ఇచ్చిన దానంతటితో నిన్ను పరీక్షించడు. నిన్ను చాలాసార్లు ఆయన గమనించి ఒక్కసారి అలా తనిఖీ చేసినప్పుడు నీ భక్తి, నీ నిజాయితీ, నీ నమ్మకత్వం బయటపడితే ఇక మొత్తం చరిత్ర వెతకడా ఆయన. వెంటనే మాట్లాడు తెలుసా? ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావుగా. ఒక క్షణం ఆగి ఆలకించి నమ్మకంగా ఉండటానికే వచ్చాం, నమ్మకస్తులను చెప్పుకుంటున్నాం, నమ్మకంగానే ఆరాధనకు వస్తున్నాం, నమ్మకంగానే సమర్పణలు ఇస్తున్నాం. కానీ ఈ కొంచెంలో నమ్మకంగా ఉండడం అనే విషయం దగ్గర నీవు నేను ఆగాలి. మూడవ మాట ఏమన్నాడో తెలుసా? అక్కడ మంచిదాసుడా అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, తలాంతు, రోకలు 3 బిరుదులు తెచ్చిపెట్టాలి. ఒక బిరుదేమో బడా అనే మాట, రెండవది ఏమిటంటే ఈ కొంచెంలో నమ్మకస్తుడా అనాలి, మూడవది ఏమిటో తెలుసా? మంచిదాసుడా. ఈ 3 పేర్లు ఒక్క తలాంతులో వచ్చాయిగా, ఒక్క పనిలో వచ్చాయిగా, నీకు అప్పగించిన ఒక్క పనిలో ఈ 3 దీవెనలు కలిగాయిగా, ఈ 3 పేర్లు నీకు పెట్టబడుతున్నాయిగా. ఒక క్షణం ఆగి ఆలకిస్తే నిజంగా అది ఎంత దీవెనకరమండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడికలో తేటగా మాట్లాడుతుండగా నేను కూడా అందరిలాగా క్రైస్తవుడిగా ఉంటాను, పరిచర్య చేస్తాను, ప్రార్థన చేస్తాను, వాక్యం అన్ని పనులు చేస్తాను, కాకపోతే నా లాభం నాకెంత అనుకున్నట్టుగా నాకు ముట్టేది ఏమిటంటే రుమాల్లో కట్టి పడవేస్తా అంటే అర్థం ఏంటంటే నీ స్వార్థాన్ని లెక్కలు చూసుకున్నంత కాలం దేవుడికి నమ్మకంగా ఉండలేవు. దేవుని కొరకు స్వార్థపూరితమైన అభిప్రాయంతో కొనసాగడం కాక నిస్వార్థమైన సేవ కావాలి. ఆయన చెప్పే మరొక మాట ఏమిటో తెలుసా? మంచివాడా అనే మాట అనిపించుకోవాలి అంటే జీవితమంతా ప్రయాసపడిన ఒకని చేత మనం మంచివాళ్ళం అనిపించుకోలేవు. కానీ నీవు నేను ఎటు చూసినా లోపభూయిష్టమైన బ్రతుకుల్లో ఉన్నాం. కానీ ఎక్కడో ఒక చోట అట్లా పట్టుకున్నాడండి. ఆ తనిఖీ చేసిన వెంటనే మంచివాడు అనే సాక్ష్యం చెబుతున్నాడుగా. ఈ రోజున ఆరాధనకు వచ్చిన మీరు చేసే విన్నపాలకు అన్నీ జవాబిస్తాడు. కానీ ఈ 3 మాటలు మీరు సంపాదించగలిగితే, ఒకటి బడా అని అనిపించుకోవాలి, రెండవది ఈ కొంచెంలో నమ్మకస్తులు అనిపించుకోవాలి, మూడవదిగా మంచివాడు అనిపించుకోవాలి అన్న వెంటనే ఆయన ఒక పని చేశాడు. చదవండి ఆ వాక్యం తర్వాత. నీవు ఈ కొంచెంలో నమ్మకము ఉంటివి గనుక, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను నేను నియమించబోతున్నాను. దేవునికే మహిమ కలుగునగాక. అంటే నీ నమ్మకత్వం స్పూన్ అంత కనపడితే ఆయన ఎంత దీవెనలు అనుగ్రహిస్తున్నాడండి. ఆ నమ్మకత్వం కాపాడుకోవాలిగా. ఏమండి నేను నమ్మకంగా ఉన్నాను నేను అంటున్నా, మీరు అంటున్నారు నమ్మకమని. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? కొన్ని మాటలు చెబుతాను. బైబిల్లో ఉన్న వాక్యం యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఇక్కడ ఒక మాట రాయబడింది, నన్ను సేవించిన ఎడల. ఆయన అడిగే మాట ఏమిటి తెలుసా? నన్ను అక్కడ సేవించే విషయంలో నమ్మకంగా ఉన్నాడా? ఆయనను సేవించుట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? ఆయన అంటున్నాడు, నా సేవకుడైనా నన్ను వెంబడిస్తాడు, అయితే నన్ను సేవించే దానిలో నమ్మకంగా ఉండడం. ఈ రోజున బైబిల్లో చాలామంది భక్తులను చూచాం, బాగానే వెంబడించారు కానీ ఏదో సమస్య దగ్గర బోర్ల పడడమే కాక ఆయన సేవించడం ఆపేసి మళ్ళా లోకంలోకి వెళ్ళారు, మనుషులను సేవించారు, డబ్బును సేవించారు. ఆయన అనే మాట, నన్ను సేవించట్లో నమ్మకంగా ఉండండి. మీకు బైబిల్ లేఖనంలో వ్యక్తులు జ్ఞాపకం చేస్తే ఎరిగిన చరిత్రే. బాగానే నడిచిన గెహాజీ ఎక్కడికి వెళ్ళాడు? నమ్మకంగా నడిచానన్న ఇస్కరియోతు యోధా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పూర్తిగా సేవించలేకపోయాడుగా. అయితే బైబిల్లో దానియేలు గ్రంథంలోకి వెళితే ఒక పక్కన అగ్నిగుండం, ఒక పక్కన సింహబోన్లు, ఈ రెండు ఎదురుగా ఉంటే ఇక్కడ సేవించడం చాలా కష్టం. ఒక్క క్షణం తల ఉంచితే రాజు గణపరుస్తాడు, సింహబోన్ ఉండదు, అగ్నిగుండం ఉండదు. కానీ వీళ్ళు నమ్మకంగా దేవుని సేవించాలి. ఆ మాట జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా
దేవుణ్ణి సేవించట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు? పెళ్ళప్పుడు జారడా, రోగం వచ్చినప్పుడు మానడా, లోక సంబంధమైన ఆశలు వచ్చినప్పుడు వెనదీయలా, కొంతకాలం సాగి కొంతకాలం ఆగి నీ పైన సాగించాలా? దేమా పౌలుతో ఉండి ఉన్నాడా, ఊడిపోయాడా? సేవించుట. దానియేలు దగ్గరికి వెళ్ళండి, నాకు ఒకవేళ నిప్పులు కుంపడే వచ్చిన సింహబోని వచ్చిన ఆయనను మాత్రమే సేవిస్తాము, మేము సేవించే దేవుడు సమర్థులని మేము ఎరుగుదము. మరి ఈ రోజున సేవించుట్లో నమ్మకంగా ఉన్నావా? ఒక క్షణం ఆగి ఆలకిస్తే యోబు యెహోవాను ఎలా సేవించాడు? యోబుని గురించి అంత మాట ఎలా చెప్పగలిగాడు? కారణం ఏమిటో తెలుసా? అంతా పోయాయి. మనకు కానీ ఇంట్లో కష్టం కానీ, అప్పు పుట్టకపోయినా, మనం నష్టపోయినా, ఒకరు నిందించినా, చిన్న సమస్య వస్తే ప్రభువుని సేవించలేముగా, ప్రభువుని వెంబడించలేముగా. మరి ఈ రోజున ప్రభువుని సేవించే ఒక వ్యక్తిని మీ జ్ఞాపకం చేస్తా. బిడ్డ చనిపోయాడండి. బిడ్డ చనిపోతే ఆ బిడ్డ ఎక్కడుండాలి? ఇప్పుడు తల్లి బిడ్డ ఏడ్చి ఆ గదిలో ఉండాలి. కానీ ఆ బిడ్డను పడక మీద పెట్టేసి వెళ్ళిపోయింది. నేను ఈ బిడ్డ కొరకు ఏడవడం కాదు, మరణం వచ్చింది కనుక మారిపోను, మరణం వచ్చినా మరొకటి వచ్చినా నేను నా దేవుణ్ణి సేవిస్తాను, వెంబడిస్తాను, బ్రతిమలాడతాను, ఆయన ద్వారా కార్యం సాధిస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత సేవించుటలో నమ్మకంగా ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు గుండె మీద చేపెట్టి ఆలోచించండి, మనం ఎంతవరకు సేవిస్తున్నాం? మీరు బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూస్తారు. ఇస్కరియోతు యోధా ఉన్నాడా? ఇస్కరియోతు యోధా దేవుణ్ణి సేవించాడా లేదా అంటే ఖచ్చితంగా చెప్పాలి, సేవించాడని. దేవుడు అతను ప్రేమించాడంటే ప్రేమించాడు, డబ్బు సంచి ఇచ్చాడు, అతడు వారిని ప్రేమించి సేవించాడు. కానీ ఎలా సేవించేవాడో తెలుసా? యేసు ప్రభు ప్రార్థనకి వెళ్ళే టైం మీద ఒక్క రౌండ్ అటు వెళ్ళి అక్కడ కూడా కనపడి, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆ ప్రధాన యాజకులతో ముచ్చడించి మళ్ళీ ఆయన వచ్చేట ఆయనకు కరెక్ట్గా వచ్చి గుంపులో కలుస్తాం. అంటే అర్థం ఏమిటి? ఇతను దేవుణ్ణి సేవించిన గుంపులో ఉంటున్నాడు. మరి ప్రధాన యాజకుల్ని ఎప్పుడు సేవిస్తున్నాడు? ప్రధాన యాజకుల్ని ఎప్పుడు కలుస్తామన్నాడు? అంటే అది పోనివట్ల, ఇది ఇటు పోనివట్ల. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడే ఉంటాడు. అరే అతను గుడి పగలబట్టిందా అంటే నేను ఇక్కడే ఉన్నానని సమాధానం. కానీ ఈయన ప్రార్థనకి వెళ్ళినా, మరో పని మీద ఉన్నా నెమ్మదిగా ప్రధాన దగ్గరికి వెళ్తారు. ఎప్పుడు ఎంత రేటు, ఎప్పుడు ఎలా, అది అయిపోద్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాక సంచి దగ్గరించి మామూలుగానే ఉంటాడు. అంటే ప్రభువుని సేవిస్తున్నాను అని చెప్తున్న నీవు రేపటి రోజున ఆయన సంతోషంలో పాలు పొందాలిగా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మాట ఏమో తెలుసా? నన్ను సేవించేవాడు నమ్మకంగా ఉంటాడు, నాతోనే ఉంటాడు, తప్పనిసరిగా నా తండ్రితో అతను ఉంటాడు, మేము అక్కడ ఉంటాము. నిజంగా సేవించిన వాళ్ళంతా 12 మందిలో 11 మంది అపోస్తులు అయ్యారు. ఇదిగో దొంగాట భయంకరంగా ప్రభుని సేవిస్తున్నట్టు నటించిన వ్యక్తి ఉరితాడు మధ్యలో వేలాడితే ఆ అపోస్తుల లిస్టులో పేరు లేకపోయింది. ప్రధాన యాజకులు ఇచ్చిన సొమ్ముతో బతకడానికి అవకాశం లేకపోయింది. అందుకే ఈ విషయంలో నమ్మకంగా ఉన్నావా? ఎంత చక్కగా రాస్తున్నాడండి. కనుక సేవించుటలో నమ్మకము. రెండో మాట చెబుతాను, రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వాక్యం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందే వరకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడు వారసులము. మనము ఆయనతో వారసులు కావాలి అంటే ఇక్కడ రాసిన మాట ఆయనతో శ్రమ పడుట. అందరూ ఆమేన్ చెప్పండి. శ్రమ పడుటలో నమ్మకస్తులై ఉండాలి. ఇప్పుడు ఆమేన్ అనండి. శ్రమ పడుటలో నమ్మకంగా ఉండాలిగా. పౌలు దేవుని బిడ్డగా మారి సేవ ప్రారంభించాక తాను శ్రమలో నమ్మకస్తుడని చెప్పడానికి ఎన్ని ఆధారాలు కనబడుతున్నాయి. ఆ శ్రమలో తప్పించుకోవాలా, శ్రమలో పారిపోవాలా, శ్రమలో ఏదో రకంగా యాత్ర పెట్టుకోవాలా. కానీ ఏమంటాడు తెలుసా? నా ప్రభు కొరకు కొరడా దెబ్బలైనా, ఒకవేళ పడవ బద్దలై ఓడ బద్దలై నానిపోయినా, ఏమన్నా కానీ ఈ శ్రమలు అనుభవించుట నాకు ఒక వాటా అనుకుంటున్నా. ఎంత చక్కని మాట రాశాడండి. మరి ఈ రోజున ఈ కొంచెములు అంటే శ్రమలు వచ్చాయి, దాంట్లో నీవు నమ్మకంగా ఉండాలిగా. దైవ సంబంధమైన సహవాసంలో నమ్మకంగా ఉండాలిగా. ఈ సహవాసంలో మనం నమ్మకంగా ఉండాలి. బైబిల్లో తిమోతియో పత్రిక రాశాడు. అక్కడేమన్నాడు తెలుసా? మీరు సహించిన వారైతే నాతో కూడా ఏలుదురు. అందరూ ఆమేన్ చెప్పండి. అంటే సహించుటలో నమ్మకత్వం, సేవించుటలో నమ్మకత్వం,
దేవుని పక్షాన శ్రమపడులో నమ్మకత్వం. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఈ విషయంలో నమ్మకంగా, కొంచెం విషయంలో నమ్మకంగా ఉండాలిగా. మరి ఈ రోజున మనకు జీవితాన్ని ఇచ్చాడే, కృపావరాలు ఇచ్చాడే, అవకాశాలు ఇచ్చాడే, అనేక బాధ్యతలు మనకు అప్పగించాడే, అన్ని విషయాల్లో కృప పొందాం కదా. మనం ఈ విషయంలో నమ్మకంగా ఉన్నామా? సహించుడలో నమ్మకస్తులమై ఉండాలి. సహనం కొన్నిసార్లు మనల్ని రేగగొడితే సహించడానికంటే దూషించి దూరంగా వెళ్ళిపోతాం. కానీ సహనం అనేది చాలా విలువైనదని, అది ప్రభువు దగ్గర మనం నేర్చుకున్నదని, సహించడానికే మనం అలవాటు పడాలి. పౌలు ఎంత తెలివిగా రాశాడు, నన్ను నేను నలగొట్టుకుంటా, నలగొట్టకపోతే గరుగుతనం నాలో ఉంటుంది, నలగొట్టుకోకపోతే నేనని స్వభావం ఉంటుంది, నలగొట్టుకోకపోతే ప్రతిదానికి నేను ప్రశ్న వేసే మనసు వస్తుంది. నన్ను నేను నలగొట్టుకుంటే వధించబడిన ఒక ఎద్దు విధంగా మౌనంగా ఉంటుందో, నలగొట్టుకున్నాక సహించడానికి నేను అలవాటు పడతా. ఈ రోజున సేవకుడుగా చెబుతున్నా, నీకు దేవుని దీవెన కలగాలి అంటే మొదటిది బడా అనే పేరు పొందాలి, రెండవది నీవు నమ్మకస్తులని సాక్ష్యం పొందాలి, మూడవది నువ్వు మంచి దాసులోని ప్రభు నీ గురించి చెప్పాలి. ఈ 3 కార్యాలు జరగాలి అనుకుంటే ఈ కొంచెంలో నమ్మకంగా ఉండాలి. మొదటిది లేఖనాలు చదివాం, సహించుడులో నమ్మకస్తం, శ్రమపడిలో నమ్మకస్తులుగా మనం జీవించాలి. ఎంత తేటగా దేవుని వాక్యం వివరంగా చెప్పబడిందండి. 4వ మాట చెబుతాను, దేనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనం నమ్మకస్తుల కాదా అవునా అని ఆయన మనం తనిఖీ చేస్తూ ఉంటాడు. ఆ తనిఖీ చేసినప్పుడట దైవ సంబంధమైన మార్గంలో వెళ్ళేటప్పుడు మనం ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా కనబడాలి. మీకు నేను చెప్పే మాట మీరే చదువుతారు. ఏముందో తెలుసా? ఆ యజమానుడు వెళ్ళాడట, దాసుని అక్కడ పెట్టాడట. ఇతర గాడి పని ఏమిటో తెలుసా? ఆ ఇంటి వారికి తగిన కాలమందు అన్నం పెట్టే నమ్మకస్తుడు కావాలి. బైబిల్లో రాయబడింది, పోషించుట. ఆ మాట వినండి, పోషించుటలో నమ్మకస్తుడిగా ఉండాలి. నువ్వెవరివై ఉండాలో తెలుసా? నీ కుటుంబాన్ని ఆహారంతో పోషిస్తున్నావు, ఆత్మ సంబంధం ఆహారంతో పోషిస్తున్నావా? ఒక క్షణం ఆగి ఆలకిస్తే వాళ్ళకి తగిన కాలమందు బలహీనులయ్యేవాళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో కృంగిపోయేవాళ్ళు ఉంటారు, దేవుని తిరుగుబడేవాళ్ళు ఉంటారు, దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరికీ తగిన ఆహారం వాక్యమేగా. వీరికి ఈ ఆహారం, వీడికి ఈ ఆహారం అని చెప్పి నువ్వు ఒక యజమానుడిగా ప్రభు దగ్గర బాధ్యత పొందిన వ్యక్తిలాగా నమ్మకస్తులు అయితే వాళ్ళకి తగిన ఆహారం పెడితే వాళ్ళు కృపలోంచి తొలగిపోకుండా ఉంటారు. అదేగా యోబు చేసింది. ఉదయాన్నే లేస్తాడట, పిల్లలందరూ నిలబెడతారు, ఒక్కొక్కరు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ఫిలిప్ అనే దైవజనుడు ఉన్నాడు, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లను దేవుని సందులో పెంచాడండి. పెంచితే వాళ్ళు ప్రవచించే వరం కలిగిన వారుగా వర్ధిల్లారు. ఈ రోజున నువ్వెవరవో తెలుసా? నువ్వు పెట్టే అన్నం, ఆత్మీయ ఆహారం, నీ నోటనొచ్చే వాక్కు, నీ సాక్ష్యం, నీ ప్రార్థన నీ పిల్లలకు ఆహారం అవుతుంది. తప్పనిసరిగా వాళ్ళు ప్రవచించే ప్రవచనకర్తలుగా మారుదురుగాక. నీవు కానీ అలా చేయగలిగితే యోబు పిల్లల్లాగా ఉదయకాల సన్నిధిలో దేవునితో ఆరాధన చేసే అనుభవానికి వచ్చుదురుగాక. బైబిల్ ఇంకో మాట రాయబడింది. దావీదు ఒక మాట, చక్కని మాట చెప్పాడు, నేనును నా ఇంటి వారును ఏటేటా మేము దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది అంటూ సెలవు తీసుకుని వెళ్ళాడు. ఎన్ని ఆచారాలు కనబడుతున్నాయి. ఆహారం పెట్టుడులో నమ్మకస్తుడు, శ్రమపడుడులో నమ్మకస్తుడు, సేవించుడులో నమ్మకస్తుడు, సహించుడులో నమ్మకస్తుడు. ఇలా ఉంటే 2 మాటలు చెప్పాడు. ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తాను, చదవండి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషములో నీవు పాలు పొందేది. చివరి 2 మాటలు చెప్తాను, తలపైకెత్తండి. ఒక మాట ఏమిటో తెలుసా? 10 పట్టణాల మీద నీకు ఆధిపత్యం దయచేయబోతున్నాను, నేనే నియమిస్తున్నాను. 10 పట్టణాలు నీ సొంతం అవుతాయి, వాటిని ఏలేవాడిగా ఉంటావు. అక్కడ నేను నిన్ను నియమించుచున్నాను. దేవుని ద్వారా నియామకం జరుగునగాక, దేవుని ద్వారా ఒక గొప్ప ఈవినకు అనుగ్రహించబడునగాక. 10 పట్టణాల వారు నీ వెంట వచ్చేటట్టుగా ఆయన ఈవిని నీకు అనుగ్రహిస్తూ వాటి మీద నిన్ను నేను నియమిస్తాను. నువ్వు కర్తగా, ఏలేవాడిగా, బుద్ధి చెప్పేవాడిగా, నడిపించేవాడిగా, వాళ్ళని అగ్ని చేత అభిషేకంతో నడిపించడానికి సలహాదారుడిగా నీవు ఉంటావు. నేను నిన్ను చేస్తాను. 2వది ఏమన్నాడు తెలుసా? నీ యజమానుని సంతోషంలో నీవు పాలు పొందుతావు. అందరూ ఆమేనండి. ఇంతవరకు ఉన్న చరిత్ర వేరు. దేవునికట యజమానికి సంతోషం ఉందట. ఆయనకి
సంతోషించే ఒక స్థావరం ఉంది. ఎన్నెన్ని విషయాలు సంతోషపడతాడో రాయబడింది. అది మరొకసారి చెబుతాను. చిత్రం ఏంటంటే, ఆ యజమాని సంతోషంలో నీకు వాటా వస్తుందట. ఆయన రాజ్యాన్ని చూసి సంబరపడతాడు, అందులో నీకు వాటా ఉంటుంది. ఆయన సింహాసనం మీద కూర్చుని సంతోషపడతాడు, ఆ సింహాసనం నీకు అప్పగిస్తాడు. ఎన్ని మాటలు రాయబడ్డాయి. ఈ రోజున మనం చేసే భక్తి ఏదో రకంగా దేహం ఊడిపోయాక నరకం తప్పి పరలోకానికి వెళ్ళిపోతే చాలి, ఏదో మూలబడి ఉంటాం. ఈ నరకంలోకి వెళ్ళకుండా పరలోకంలోకి వెళ్ళి ఎక్కడ పడి ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ గమ్యం ఏమిటో తెలుసా? యజమానుని సంతోషంలో నీవు సంతోషించాలి, యజమానుని సంతోషంలో నీవు కనబడాలి. నువ్వు ఇక్కడ ప్రయాసపడ్డావే, ఆ ప్రయాసపడ్డావు కనుక పరలోకానికి రా, ఇక్కడ పడి ఉండు, ఇదిగో ఇక్కడ ఉండు అని కాదు, నా సంతోషంలో మీరు పాలు పొందాలి. మరి ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం మనం ఎంత నమ్మకస్తులుగా ఉండాలండి. మరి ఈ రోజున బతికొండగానే ఈ 3 మాటలు పొందాలిగా. ఒకటి బలే అనిపించుకోవాలి, రెండవది నమ్మకమైన వాడు అనిపించుకోవాలి, మూడవది మంచివాడు అనిపించుకోవాలి. ఈ కార్యాలు చేయిస్తే చివరి మాట ఏమిటో తెలుసా? 10 పట్టణాలు ఎరడం కంటే కూడా యజమానుని సంతోషంలో నీకు వాటా. ఆ ఒక్క దీవెన ప్రతి వారికి సమృద్ధిగా కలుగునగాక. చేతులు జోడించో సేవకుడిగా చెబుతున్నా, ఏం పోగొట్టుకున్నావో తెలుసా? ఈ పరుగు పందెంలో నువ్వు చల్లబడితే ఏం పోగొట్టుకున్నావో తెలుసా? నమ్మకంగా లేకపోతే ఏం పోగొట్టుకున్నావో తెలుసా? కేవలం మనుషుల కొరకు బతికితే ఏం పోగొట్టుకుంటున్నావో తెలుసా? దేవుని సంతోషంలో నీవు వాటాదారులు వెళ్ళవలసిన ఆ యోగ్యత, ఆ దీవెన, అది నువ్వు పోగొట్టుకుంటున్నావు అనే సంగతి తెలిస్తే ఈ రోజైనా నేను ఒక నమ్మకస్తుడిగా ఉంటానయ్యా, నీవు నిన్ను సంతోషపరచాలనే ఉద్దేశంతో నేను బ్రతుకుతానయ్యా అని కానీ మీరు తీర్మానం చేసి ఈ రోజు నుంచి అడుగులు వెయ్యండి. దేవుని సంతోషంలో మీకు వాటా కలుగునగాక అని దిగజారిపోయిన విడుబడిన అనుభవాలు రాక మునిపే మోకరిద్దాం. పరిశుద్ధుడును ప్రేమపడిన ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మేము అర్హులం కాకపోయినా ప్రేమించావయ్యా. మరొక్కసారి ఈ వాక్కు నాకు మాకు హెచ్చరికలాగా వినిపించావు. ప్రతి వారి జీవితంలో క్రియ జరగాలయ్యా, బలాని పేరు మేము పొందగలగాలయ్యా, మంచివాడని పేరు నీ ద్వారా పొందాలి ప్రభువా, నమ్మకస్తుడి సాక్ష్యం మేము పొందగలగాలయ్యా. అట్టి అనుభవాన్ని ప్రతి వారికి కలుగ చేయండి, పేరు పేరున దీవించండి, క్షేమాన్ని కలుగ చేయండి, కృప అనుగ్రహించండి. మరొకసారి బలమైన కార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలయ్యా. ఎవరెవరు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నా వారికి క్షేమం, ప్రతి వారి మీద నీ చెయ్యి చాపబడాలి. అట్టి ఘనకార్యం చేయబోతున్నందుకు వందనాలు నాయన. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విషయంలో ఘనమైన కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.